సమాధాన పడటం అంటే ముఖం వైపు చూసి క్లోజప్ స్మైల్ ఇవ్వమనా? ఏమండి, సమాధాన పడమంటే లేకపోతే చెయ్యి ఓపమనా? కాదు కదా. సమాధాన పట్టము అని చెప్పనంటే అరమరికలు లేకుండా ఎక్కడ నీకు నాకు తేడా వచ్చింది, ఆ తేడాని బయటికి తీసుకొచ్చి దాన్ని సరిచేసుకోవడం. ప్రియ సహోదరు, గమనిస్తున్నారా? దేవుడైతే అలాగే సమాధాన పడతాడు. అలాగైతేనే సమాధాన పడతాడు ఆయన. ఊరికనే తండ్రి క్షమించు, ప్రభువా క్షమించు అంటే కాదు. దేనికి క్షమించాలి నిన్ను? ప్రభువా తెలుసో తెలియక చేసుంటానయ్యా. ఏం చేసావు? తెలియదు. తప్పులు చేసుంటానయ్యా, పాపాలు చేస్తుంటానయ్యా, ద్రోహినయ్యా, పాపినయ్యా, దుమ్మునయ్యా, ధూళునయ్యా, పురుగునయ్యా, నలుసునయ్యా. ఎందుకు ఇన్ని మాటలు? ఏ విషయంలో దుఃఖపట్టావు దేవుణ్ణి? ఏ విషయంలో బాధ పెట్టావు దేవుణ్ణి? ఏ విషయంలో ఆయాసపరిచావు దేవుణ్ణి? ఏ విషయంలో అవమానపరిచావు దేవుణ్ణి? ఆ విషయాన్ని ప్రార్థన చేయి, ఆ విషయాన్ని ప్రస్తావించు దేవుని దగ్గర. అప్పుడు దేవుడిని క్షమిస్తాడు.